మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి విజయరావు గారు మనకి ఏం వంటలు చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్ సుమలత. వెరైటీ వంటల కేర్ ఆఫ్ అడ్రస్ విజయరావు గారు. అంతే కదండి. నేను చెప్పకూడదు అది. లేదు లేదు, మీకు మేము చెప్తున్నాం అండ్ మీకు చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే, థ్యాంక్ యూ. ఈ రోజు ఇక్కడ చాలా ఆయుధాలు కనపడుతున్నాయి, వంటల ఆయుధాలు. ఏం వండి చూపిస్తారు వీటితో? సో నాకు గరిట కనపడుతుంది అండ్ కనిపిస్తుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ, అన్ని దాచేశారు. కొత్త కొత్తవి చూడండి, మౌల్డ్స్ కూడా ఉన్నాయి. సో వీటిని చూస్తుంటేనే, ఈ అస్త్రాలని చూస్తుంటేనే మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ పెరిగిపోయిందని నాకు తెలుసు. ఏం వంట వండి చూపిస్తున్నారు? మినీ పూరీస్ అన్నమాట, స్టఫ్డ్ మినీ పూరి. స్టఫ్డ్ మినీ పూరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వాము, పనీర్ తురుము, కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం, బాగుంది. మౌల్డ్ కంపల్సరీ ఏం కాదు కదా మనకు కావాలి. మనం రౌండ్ గా కటోరీలు ఉంటాయి చూడండి, మౌల్డ్ చిన్న చిన్న బుల్లి కటోరీలు అంటే కప్పుల్లా ఉంటుంటే దాంతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి కొంచెం మీ అందరికి అట్రాక్ట్ చేయడానికి అందులో హార్ట్ తీసామన్నమాట. మీ మనసులోకి వెళ్ళిపోవాలి వంట అని. ఓకే, సరే. ఏంటంటే మనం ముందుగానే మన ఇలా గోధుమ పిండి, తర్వాత మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ అంటే మన ఎండు మిరపకాయలు కొంచెం ఫ్లేక్స్ లాగా చేస్తారు. ఇది రెడీమేడ్ కూడా దొరుకుతుంది, కానీ ఇది ఏంటంటే మనం ఇంట్లోనే తయారు చేసాము. బయట చాలా కాస్ట్లీ, చిన్న ప్యాకెట్ కూడా 80 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎండు మిరపకాయలు కొంచెం వేయించారా? లేదు, కొంచెం అది డ్రై చేయాలి. అంటే ఇక అది చలికాలం, అవి అది రైనీ సీజన్ లో కొద్దిగా లైట్ గా ఫ్రై చేయాలి. ఎండాకాలంలో అయితే అవసరం లేదు, కొద్దిగా వితౌట్ ఆయిల్ ఫ్రై, వితౌట్ ఆయిల్ లైట్ గా చేసేసి మనం గ్రైండ్ చేసి దానిలో కొంచెం మనం ఆయిల్ అది వేయాలన్నమాట. ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే మామూలు ఆయిల్ అయినా. ఆయిల్, సాల్ట్ ఏమైనా సాల్ట్ వేయాలి, వేసి లైట్ గా సాల్ట్. ఇంతకు నాకు దీని ప్రిపరేషన్ చెప్పండి. ఇది ఎంత మైదా, ఎంత గోధుమ? ఇప్పుడు ఈక్వల్ గా తీసుకోవచ్చు. ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇంకా మనకు చిల్లీ ఫ్లేక్స్ తగినంత, కొంచెం లైట్ గా ఉప్పు, లైట్ గా స్పైసీనెస్ వాళ్ళ ఇష్టం. వాము, చిల్లీ ఫ్లేక్స్ రెండు వేసాను. వేసి పిండి తడిపి పెట్టేసుకోవాలి. కొంచెం పూరికి సరిపడగా, ఇంకా చాలా సాఫ్ట్ గా చేశారు. ఆయిల్ తో ఆయిల్ కూడా వేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన రోటీ చేయాలి. అవునా? ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం మనం. సో స్టఫింగ్ ఏంటండి ఇప్పుడు? పన్నీర్. పన్నీర్ ఒక కర్రీయే కాదండి, మనకు స్నాక్స్ కి కూడా ఎన్నో చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పు, చిల్లీ. ఓకే, ఇందులో కూడా కొంచెం వేస్తాం టేస్ట్ పన్నీర్ కి సరిపడా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఎందుకంటే కొంచెం పన్నీర్ మనకి చప్పగా అనిపిస్తుంది, కొద్ది రుచి. అంటే ఇంకా దీనికి ఏమి చట్నీ వేసుకోకుండా పర్లేదు, కాఫీ టీ తినేసే. కొత్తిమీర, కొంచెం ఆవు. అండ్ ఇప్పుడు డైజెషన్ కి చాలా అవసరం, చాలా మంచిది కూడా. చాలా వరకు ఇలాంటివి మనం రెడీమేడ్ ఫుడ్ కొనుక్కుని ఇలాంటివన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతున్నాం. కరెక్టే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మళ్ళీ నేను స్టఫ్ చేసేప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు పూరియా, ఇప్పుడు రోటీ ఒత్తేయాలి మనం. ఓకే, ఒత్తాక ఇప్పుడు షేప్స్ కట్ చేస్తాం. మైదా, గోధుమ పిండి ఈక్వల్ గా తీసుకున్నాం, చాలా సాఫ్ట్ గా కలుపుకున్నాం అండి. ఇందులో సరిపడంత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం, అలాగే కొంచెం వాము కూడా వేసి తడిపాక ఉప్పు కూడా కొంచెం. ఓకే, ఫ్లేక్స్ లో కూడా ఉంది కదా ఉప్పు, కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే వాము వేసి తడిపేసి చేతులు కంటుకోకుండా ఉండడానికి పైనుంచి కొంచెం నూనె కూడా వేసాం. సో మనకి ఇలా సాఫ్ట్ గా ఉండడం వల్ల బాగా వస్తుంది. ఇదేంటండి క్రిస్పీగా రావాలా పూరి? మనకి కొంచెం సాఫ్ట్ గా అలా వెళ్ళిపోవాలి. మామూలుగా ఉంటుంది అంటే కొంచెం స్టఫ్ చేస్తాం కాబట్టి సాఫ్ట్ గానే ఉంటుంది. అయినా పూరి క్రిస్పీగా బాగుండదు. పానీపూరి లాగా కాదు కదా ఇది? లేదు, అది పానీపూరి కాదు కదా, ఇది స్టఫ్డ్ పూరి వల్ల క్రిస్పీగా బాగుంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా మనకి. విజయరావు గారు, మీరు ఇన్ని వంటలు చేస్తారు కదా, యాక్చువల్ గా మీకు ఎవరి చేతి వంట బాగా నచ్చుతుందండి?
ఎవరిదైనా నచ్చుతుందా అసలు? అదే కొద్ది కష్టమే కానీ ఎవరిదైనా ఒకసారి నచ్చి ఉంటది కదా. మా మదర్ బాగా చేసేవారు అమ్మ కదా, ఎవ్వరూ అమ్మ చేతి వంటకి వంక పెట్టలేమేమో. అది అందుకనే మనకు కూడా అందులో వచ్చేస్తుంది, బ్లడ్ లో కూడా ఉంటుంది అన్నట్టుగా మనం అసలు ఈ ప్రపంచంలో రుచుల్ని ఆస్వాదించడం మొదలు పెట్టింది అమ్మ చేతి వంట. అసలు అమ్మ రుచి చూపిస్తేనే మనకి ఏదైనా తెలుసు. అంతేగా, మరి ఏం తెలియదు కదా. మొదటి రుచి అమ్మ పాలు, ఆ తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ మ్యారేజ్ తర్వాత కూడా మా అత్తగారు ఆవిడ కూడా బాగా చేస్తారు. ఇది అయిపోయింది. ఇప్పుడు అది స్టఫింగ్ మొత్తం తురుమంతా మ్యాష్ చేసేస్తాం, బాగా మ్యాష్ చేసి. ఇది కూడా ఇంట్లోనే చేస్తాం, పన్నీర్ కూడాను. మీరు ఇంట్లోనే చేస్తారా? జస్ట్ పాలు విరక్కొట్టి క్లాత్ లో వేస్తారంటారు. పన్నీర్ సిద్ధం అవడానికి ఎంత టైం పడుతుందండి మరి? అంటే మామూలు పాలు మీగడ పాలు తీసుకోవాలి, దానికి అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత వైట్ గా రావాలంటే అల్లం ఉంటుంది, అంటే స్పటిక, అది కొంచెం వేయాలి. దానిలో వేస్తే పన్నీర్ వైట్నెస్ వస్తుంది. ఇది ఇలా పెట్టాలి. చిన్న చిన్న బాల్స్. సో ఈ సైజెస్ అనేది మన ఇష్టం. ఇంకా కటింగ్ బట్టి ఉంటుంది, మనం అది ఎంచుకున్న కటింగ్ ని బట్టి. పెద్ద పూరి అయితే ఇంకా అంటే రోటీ పెద్దది చేస్తే పెద్దగా కట్ చేయొచ్చు. ఇప్పుడు సో పైన వేసేస్తున్నారా? పైన వేసి కట్ చేద్దాం మోల్డ్తో. సో ఇప్పుడు మోల్డ్తో కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఇది వద్దులే సుమలత, ఎందుకు? ఇది హార్ట్ షేప్ బాగుంది కానీ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కదా. అదే కటోరీ మాదిరి అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది. మూత అయినా పర్లేదు, ఏదైనా స్టీల్ ఉందనుకోండి డబ్బా, ఆ మూత చిన్న చిన్నవి. లేదంటే కేక్స్ తయారు చేస్తాం కదా, అలాంటి కేక్స్ ఉంటాయి కదా, దాని ఆ కప్ తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ప్రెస్ చేస్తే గానీ చుట్టూ ఊడిపోకుండా ఉంటుంది. స్మూత్ గా రావడానికి మనం పిండిని కాస్త మెత్తగా తడుపుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేస్తుంది. ఇలాగ అన్ని తయారు చేసేసుకుందాము. ఓకే, పూరీస్ లో స్టఫ్ చేసే వరకు అయిపోయింది. తర్వాత నూనె పెట్టేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేసేస్తారా? ఆయిల్ హీట్ ఎక్కాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఒక నిమిషం ఆఫ్ చేసేద్దాం, మళ్ళీ ఆన్ చేసుకుందాం. వేయచ్చా? కొంచెమైనా హెల్ప్ చేద్దామని తర్వాత వేద్దాం. ఇప్పుడు ఆన్ చేస్తాం. ఇంకొద్ది అసలు ఇప్పుడే సిమ్ లో పెట్టేసా. లోపల నుండి ఫ్రై కావాలంటే బాగా సిమ్ లో ఉంటే బాగుంటుందండి ఎప్పుడైనా సరే. చూడటానికి కచోరీ లాగా ఉన్నాయి. అవునవును, కరెక్టే. టిష్యూ పెడుతున్నాను. చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఏదైనా సరే మా చిన్న మంట మీద లోపల నుండి చక్కగా ఫ్రై అయితే ఇలా టర్న్ 2-3 సార్లు టర్న్ చేయాలి. కొంచెం కాలించిన తర్వాత టర్న్ చేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. అది కూడా 2-3 సార్లు చేస్తే ఏమవుతుందంటే అది చక్కగా ఫ్రై అవుతుంది. లోపల నుండి బాగా పన్నీర్ కదా, సాఫ్ట్ ఐటమే, బాగానే ఫ్రై అవుతుంది. అదే మనకేంటంటే జనరల్ గా ఆ పిండిలో కూడా చప్పదనం లేకుండా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి, అందుకే చిల్లీ ఫ్లేక్స్. మంచి ఐడియా. సో తినేటప్పుడు ఎక్కడ చప్పదనం తినకుండా దీనికి మనం చట్నీ మనకి ఇష్టం. సాల్సా చెప్పాను కదా. అవునండి, ఈ సాల్సా అంటే దీన్ని ఎలా చేశారు? దానిలో మన సిమ్లా మిర్చి, టమాటో, తర్వాత దానిలో కూడా కొంచెం వెనిగర్ వేస్తాము. వెల్లుల్లి వేస్తాం. వెనిగర్ వేసేసి గ్రైండ్ చేయాలి. 1 టీ స్పూన్ షుగర్ వేస్తాము. టమాటో పచ్చివేనా అండి? అన్ని పచ్చివే. సర్వింగ్ ప్లేట్ లో పెట్టాను సాల్సాని. ఆఫ్ చేసేసాను. ఓకే, వేడేసారు. నెక్స్ట్ మన ఇంకా సర్వింగ్ ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది. వావ్, మన స్టఫ్డ్ పూరి రెడీ. దీంతో పాటు సలాడ్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా ఆనియన్ రింగ్స్ కానీ సలాడ్, అది ఏదైనా అది మన ఇష్టం. మీకు ఓపిక అనమాట. ఎన్నైనా దీన్ని డెకరేట్. ఒక ఐటమ్ చూపించారు, ఒక క్యూ ఇచ్చారు, ఆ కాంబినేషన్స్ మీరు వెతుక్కోవచ్చు. స్టఫింగ్ కి కానీ దేనికైనా చేసుకోవచ్చు అనమాట. ఇది వేడిగా రెడీ స్టఫ్డ్ మినీ పూరీస్. వావ్, మరి ఈ స్టఫ్డ్ పూరీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి, మీ వాళ్ళందరికీ రుచి చూపించండి. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేయాలో మరోసారి చూద్దాం. స్టఫ్డ్ మినీ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు,
చిల్లీ ఫ్లేక్స్, వాము, నూనె, పన్నీర్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర. స్టఫ్డ్ మినీ పూరి తయారు చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండి, మైదా పిండి సమపాళ్ళల్లో తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, వాము వేసుకుని మొత్తం నీళ్ళతో కలుపుకొని కొంచెం నూనె కూడా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో పన్నీర్ తురుము, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండిని పూరీలాగా పల్చగా ఒత్తి పెట్టుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీ మీద పెట్టుకుని దానిపైన మరొక పూరీని వేసి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని అంచులు విడిపోకుండా ఒత్తుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్డ్ మినీ పూరీలను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సాల్సాతో సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మినీ పూరి రెడీ. వేడి వేడి స్టఫ్డ్ పూరి అన్నమాట. మినీ పూరీస్ రెడీగా ఉన్నాయి, మరి నువ్వు టేస్ట్ చూడాలి. ఓకే, చాలా సాఫ్ట్ గా చాలా హాయిగా ఉందండి. పన్నీర్ లో ఉండే కమ్మదనం అండ్ మరీ చప్పగా లేకుండా మీరు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేశారు కదా. ఆహా, చాలా బాగుందండి. విజయరావు గారు, నేను చెప్పాను కదా ఒక క్యూ ఇచ్చారు మీరు, సో దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట చాలా మంది. స్టఫింగ్ అంటే ఒక పూరిని ఎలా స్టఫ్ చేసుకోవచ్చు, జనరల్ గా నార్మల్ పూరి తినడం కన్నా ఒక మంచి ఐటమ్ ని చూపించారు. రెగ్యులర్ డిఫరెంట్ గా ఉండే స్నాక్స్ చూపించారు, రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా. అలాంటి ఇంకొక మంచి వెరైటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు. అవునా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఏంటది? చెనా దాల్ సమోసా. చనా దాల్ సమోసా. ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? చెప్తాను. ఉడికించిన శనగపప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, గోధుమ పిండి, మసాలా, నూనె, మైదా, కారం, ఆమ్చూర్, ఉప్పు. అంటే ఇది ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందండి ఈ చనా దాల్ని ఉడికించి ఈ శనగపప్పునే మీరు స్టఫింగ్ కి యూజ్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే రీజన్ అంటే వెరైటీ కోసం అన్నమాట. టేస్ట్ పరంగా వెళ్తే టేస్ట్ బాగానే ఉంటుంది. శనగపప్పు అందరికి ఇష్టమే కదా. అవునండి, అదే టేస్ట్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మిగతా పప్పు కన్నా స్టఫింగ్ కి శనగపప్పు బాగుంటుంది. మిగతా పప్పులు కూడా దేని రుచి దానికి. ఇది ఉడికించిన బాయిల్ చేసి రెడీగా. అలా అని మొత్తం మెత్తగా లేదండి, మరీ మెత్తగా కాదు. మరీ మెత్తగా ఉంటే మళ్ళీ ఫ్రై చేయాల్సి వస్తుంది. అది అవసరం లేకుండా ఇలాగే తీసుకోవాలి, పొడిగా ఉండాలి. ఓకే, పొడి పొడిగా ఉంటే మనం పోలేలు చేసుకోవడానికి. ఇప్పుడు పొడి కూర చేస్తాను చూడు, కొబ్బరి శనగపప్పు కూర, ఇలా ఉంటుంది. సో కొంచెం పొడి పొడిగా శనగపప్పును ఉడికించేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ముందు రెడీ చేసుకుందాం. దీనిలో ఏమేమి వేస్తున్నారు? అది ఉప్పు ఇవ్వమ్మా. ఓకే, ఉప్పు తగినంత, ఉడికించిన శనగపప్పులో ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆమ్చూర్, ఓకే, కారం, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కొద్దిగా కారం, గరం మసాలా. ఓకే, కంపల్సరీ లేదు, కావాలంటే వేసుకోవచ్చు. అదే అడగబోతున్నా, జనరల్ సమోసా కూడా వేస్తారా? కర్రీస్ అయితే కొంచెం కర్రీస్ వేస్తాం. ఇది ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు, ఉట్టి ధనియాల పొడి. ఓకే, సో ఇప్పుడు అది మిక్సింగ్. ఇది ఈ పిండి ఎలా తడిపారండి మీరు ఇప్పుడు సమోసా కోసం? అది మైదా, గోధుమ పిండి సమానంగా తీసేసుకుని గట్టిగానే తడుపుకున్నా నూనె వేసి. ఇప్పుడు బయట సమోసాలు అంటే మొత్తం మైదానే వేస్తారు, అలాగా వేయిస్తే మళ్ళీ హెవీ అవుతుందని. మైదా అందరికి నచ్చదని మనం గోధుమ పిండి తడుపు ప్రిపేర్ చేసే వాళ్ళు ఇష్టం. ఇంకా వాళ్ళ ఇష్టం, మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మెత్తగా వస్తాయి గోధుమ పిండితో చేస్తే కదా. సో ఇప్పుడు నేను రోటీ చేసుకున్నాను. స్టఫింగ్ కాసేపు పక్కన పెడుతున్నాను. కొంచెం పిండి, పొడి పిండి. సో యాక్చువల్గా నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా చెప్పనా? చెప్పమ్మా. అంటే ఏదైనా ఇలా మనం పీట మీద పూరి కానీ ఏదైనా వత్తేటప్పుడు కొంచెం పొడి పిండి చల్లుతాం కదా, గోధుమ మైదా కన్నా కొంచెం బియ్యం పిండి చల్లితే ఈజీగా బరకగా ఉంటుంది కదా, ఈజీగా మూవ్ అవుతుంది అంటారు. దీంతో కూడా మనం మైదా ఎక్కువగా రాదు, అదే బియ్యం గోధుమ పిండి అయితే వచ్చేస్తుంది. పైగా ఇది హైట్ లో ఉంది కదా.
ఇది దళసరిగా తీసుకుంటున్నారా మీరు? కొంచెం పలచగానే తీసుకుంటాం. ఇప్పుడు దీంతో ఇది కూడా మనం ఇలా కొంచెం కటోరీతో కట్ చేద్దాం. ఇప్పుడు రౌండ్గా వస్తే బాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో మనం ఇలా ఒక పూరి లాగా చేసుకోవాలి. ఇలాగే రౌండ్గా నీట్గా చేసుకోవాలి. అప్పుడు సమోసాలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో పూరిని కట్ చేసి అదే చేసి మధ్యలో కట్ చేసి రైట్. సో ఇలా మనం అన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు తీసేద్దాం. స్టఫింగ్ అండి, ఆయిల్ వేస్తారండి? వేస్తాం. వేసాం కదా. ఈ లోపల ఇవి స్టఫ్ చేస్తాం. ఇదిగోండి స్టఫింగ్. ఎలా చేస్తున్నారు ఒకసారి చూపించండి. ఇది ఇలా చేస్తాం కదా. ఓ కోన్ లాగా అంతే. నేను చూపించిన ఒకసారి చూడండి. చూడండి అమ్మా, అంతే. ఇంతే కదా. అంతే. కొంచెం స్టఫ్ దాన్ని కొంచెం నీళ్ళు అద్దుతున్నారా? చివర్లు బాగా చివర్లు బాగా అతుక్కుంటే. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ఇలా కొద్దిగా చేసామనుకో ఇంకా అసలు డౌట్ లేదు. అమ్మో, దాన్ని కొంచెం అంటే కజ్జికాయలు చుడతారు చూడండి, అలా కదా మీరు అంటుంది? అయిపోయింది. చుట్టడం నాకు రాదండి. పర్వాలేదు, బయట ఓపెన్ అది అవ్వకండి అంటే చాలా, గట్టిగా నొక్కితే చాలు. అంతే, ఓపెన్ కాకూడదు. ఓకే, సో జస్ట్ అండి దీన్ని ఇలా ఇలా ఫ్రై చేసేస్తున్నాం కోన్ లాగా. అండ్ ఈ రిబ్బన్స్ కూడా ఊడిపోకుండా ఉండడానికి ఇలా చేయాలి కదా. సో సమోసా గురించి ఉన్న డౌట్ తీరిపోయింది అనుకుంటా. ఆ షేప్ రావడానికి స్టఫ్ ఎలా చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అవును, ఇదేంటంటే మీరు రౌండ్ గా కూడా చేసుకోవాలి. ఏదైనా కటోరీతో కట్ చేసుకొని రౌండ్ గా చేస్తే అన్ని సమోసాలు ఈక్వల్ గా వస్తాయి. మామూలుగా రోటీ చేస్తే బాగా రావు. అది ఇంట్లో తినడానికి పర్వాలేదు కానీ ఎవరికైనా పెట్టడానికి బాగోవు. చూడండి, మనం తినాలన్నా అందంగా ఉండాలి కదండి. మనకైతే అదే అంటున్నాను. ఇదో ఇలాగా అయిపోయిందని. సో అంచులు మాత్రం గట్టిగా ఒకసారి నొక్కాలి. అంతే, వేరే అండి. ఈరోజు నాకు కూడా సమోసా వచ్చేసింది కదా, బాగా చేస్తున్నావు. సో చిన్న సమోసాలు అయితే చూడటానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి. వేసేనా స్టవ్ తగ్గించి ఇవి కూడా నిదానంగా ఫ్రై చేయాలమ్మా. ఇప్పుడు ఇదేంటంటే ఆరిపోతుంటే సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక టిప్ అనమాట. మధ్యాహ్నమే చేసి రెడీగా పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేస్తే అవసరం లేదు. టైం లేకపోతే అలా, కానీ చక్కగా ఆరిన తర్వాత చేస్తే. ఇప్పుడు మామూలుగా మీరు రాజస్థానీ వాళ్ళన్నీ కూడా షాపులలో ఎలా పెడతారంటే సమోసాలు అన్ని చేసి పెట్టేసుకుంటారు, తర్వాత ఫ్రై చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం ఎప్పుడో స్టఫింగ్ చేసి సాయంకాలం ఎప్పుడో ఫ్రై చేస్తారు. అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి, బాగా వస్తాయి. డ్రై అవుతుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. నూనె బాగా కాగింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అందులో అయినవి తీసేసి టిష్యూలోకి తీసుకుందాం. టిష్యూ పెడతాం. బుల్లి సమోసా అండ్ చిన్న సమోసాలకి చాలా క్రేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కూడా స్టవ్ తగ్గించేసి నిదానంగా చేసుకుంటే ఏవైనా సరే. అవును, మనం సోడా వేయలేదు, ఏమి వేయలేదు, కానీ చాలా బాగా పొంగాయి. అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయి. నువ్వు అదే కావాలన్నా క్రిస్పీగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఆపేస్తున్నాను. ఆపేసాం. బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ తగ్గించేయాలి, కంప్లీట్ తగ్గించి ఇంకా లాస్ట్ ఒక వాయి వేసేప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఆ వేడే సరిపోతుంది. బుల్లి సమోసాలు భలే బాగా వచ్చాయి. అవునండి, అండ్ చిన్నవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. చాలా మంది చిన్న సమోసాలు ఇష్టపడతారు కూడా. అవును, ప్లేట్ లోకి సర్దేయచ్చండి. సో కాంబినేషన్ ఏమి ఇస్తున్నారు నాకు? ఏది కావాలంటే అది అన్ని రెడీ. గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఇది వేయచ్చు. ఈసారి ఇలా పెట్టారు. ఓకే, మరి నాకు దేంతో సర్వ్ చేస్తున్నారు? సాల్సా విత్ ఆనియన్ రింగ్స్. చిట్టి అంటే బుల్లి సమోసాలు రెడీగా ఉన్నాయి. దాంతో పాటు సాల్సా. ఓకే, సో చూస్తున్నారు కదా, చనా దాల్ సమోసా విత్ సాల్సా. సో ఈ సాస్తో ఈ కాంబినేషన్ సూపర్ పట్టండి. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. చనా దాల్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం పొడి, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, నూనె.
చనా దాల్ సమోసా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఉడికించిన శనగపప్పు, దానికి తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, కారం పొడి వేసుకుని గరం మసాలా పొడి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి సమానంగా తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి చపాతీ పిండిలాగా కలిపి అది కాసేపు నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత వాటిని పల్చని చపాతీలా ఒత్తుకుని దాన్ని మధ్యలోకి కట్ చేసుకుని ఇప్పుడు దాన్ని సమోసాలాగా చుట్టుకుని చనా దాల్ని దాంట్లో స్టఫ్ చేసుకుని అంచులు ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న సమోసాల్ని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సాల్సాతో సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చనా దాల్ సమోసా రెడీ. సో ఇంకొక ఐటమ్ రెడీగా ఉంది సుమలత. వేడి వేడిగా చెన్నకి దాల్ సమోసా, చెన్నై దాల్ సమోసా, మినీ సమోసా అన్నమాట. అవునండి. సో మీకు సమోసా ట్రిక్ చెప్పారు కదండి, క్రిస్పీగా ఇలా క్రిస్పీగా రావాలంటే ముందుగా చేసి 2-3 గంటలు ఆరనిచ్చి ఆ తర్వాత చేసుకుంటే ఇలా ఇలా క్రిస్పీగా వస్తాయంట. సో స్టఫింగ్ అనేది మీ ఇష్టం. చనా దాల్ సమోసా చాలా టేస్టీగా ఉందండి. విజయరావు గారు మొత్తానికి మీ వంటల్ని ఆస్వాదించేలా చేశారండి. ఆస్వాదిస్తూ 2 స్నాక్స్ ని చాలా ఇష్టంగా తిన్నాను. అద్భుతంగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఉన్నాయి. ఇంత చక్కటి వంటకాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలో విజయరావు గారు అందించిన స్నాక్స్ మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటాను. ప్రిపేర్ చేస్తారు కదా, మీ వాళ్ళందరికీ తినిపిస్తారు కదా. అలాగే మీకు నచ్చే, మీరు మెచ్చే మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఇంటి వంట. అందాక సెలవు మరి. నమస్కారం.